క్వాలిటీ పరంగా కూడా నేను కాంప్రమైజ్ కాలేదండి. ఒకటి స్టిల్+2+ పెయింట్ హౌస్ స్ట్రక్చర్ గా ప్రేమ్ స్ట్రక్చర్ ఇచ్చాను. తర్వాత టెక్నికల్ అల్ట్రాటెక్ సిమెంట్ వెళ్ళాను. తర్వాత ప్రాపర్ గా మిక్స్ చేశాను. ఒక టెక్నికల్ గా వెళ్ళాను. తర్వాత కరీంనగర్ బ్రిక్ నేను కాంప్రమైజ్ కాలేదు. కరీంనగర్ బ్రిక్ నేను క్వాలిటీగా నేను మెన్షన్ చేశాను. తర్వాత జైరాజ్ స్టీల్ వాడాను. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు సాగర్ హైవే తుర్కెంజాల్ నుంచి కేవలం 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లే, అదేవిధంగా బిఎన్ రెడ్డి నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో నా వెనుక కనబడుతున్న ఇల్లు G+1 హౌస్, నార్త్ ఫేస్ రోది, మంచి సైజులు, ద బెస్ట్ కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు ఫ్రెండ్స్. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ప్రాపర్టీ ఎంతో కష్టపడి మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునే కేవలం లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడకుండా అయితే, ఇల్లు వచ్చేసి మనకు అన్నపూర్ణ కాలనీ కమ్మగూడలో ఉంటుంది. ఈ అన్నపూర్ణ కాలనీ కమ్మగూడ అనేది మనకు తుర్కెంజల్ సాగర్ నుంచి ఇక్కడికి రావడానికి 1.3 కిలోమీటర్ డిస్టెన్స్ లో చూసుకోవచ్చు. అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తో చాలా బాగుంది. 110 గజాలలో నార్త్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ చూసుకున్నట్లయితే మనకు 30 ఫీట్ వైడ్ రోడ్. ఈ రోడ్ వచ్చేసి మీరు ఎదురుగా ఏదైతే చూస్తున్నారో వాటర్ ట్యాంకు, దానికి డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్. మన పక్కకే మనకు హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్, చుట్టుపక్కల హైలైట్ డెవలప్మెంట్ తో చాలా బాగుంటుంది. ఇల్లు ఎలివేషన్ చూసుకుంటే ఎంత బాగుందో, మనకు ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనం నార్త్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాం. చూసుకోండి ఎంత విశాలమైన పార్కింగ్ ఉందో. ఇంత మంచి ప్లానింగ్ రావడం కారణం ఏంటంటే, ఎవరైతే ఈ బిల్డర్ ఉన్నారో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్, తను మంచి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇంత మంచి ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఇల్లు డైమెన్షన్స్ 22x45 డైమెన్షన్స్ లో, దీనికి తోడు ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి మంచి ప్లానింగ్ తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే మనకు ర్యాంప్ కూడా చూడండి, హైట్ ఎంత హైట్ రావడం జరిగిందో. మంచి స్టాండర్డ్ గల గేట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకుంటే మనకు గేట్ దిమ్మెలకు కూడా మనకు మంచి గ్రానైట్ వాడడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకునే బోర్ పాయింట్ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకునే మనకు 2000 కెపాసిటీ గల సంపి ఉన్నది. ఇంత పెద్ద సంపి ఎందుకంటే మనకు G+1 ఇల్లు ఉంది కాబట్టి మంచి ప్లానింగ్ తో ఇవ్వబడింది. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దానికి కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రేలింగ్ తో ఇవ్వబడింది. మెట్ల కింద చూసుకున్నైతే ఒక మంచి వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకి ఇన్వర్టర్ కూడా పెట్టుకునే విధంగా మంచి స్పేస్ గా ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఏ పార్కింగ్ అయితే చూస్తున్నారో, ఒక 2 కార్లు అండ్ ఇటు వచ్చేసి ఒక 4-5 బైకులు పెట్టుకునే విధంగా మంచి విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మనకు పార్కింగ్ లో వచ్చేసి మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి మనకు ఒక 1 BHK ఉంది. ఇది వచ్చేసి మనకు నార్త్ డోర్. లోపలికి అయితే ఎంటర్ అవుతుంది చూసుకోండి. దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్ తో చేయబడ్డది. చూసుకోండి ఎంత మంచి ఫినిషింగ్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. దీని హార్డ్వేర్ కూడా మనకు SS స్టీల్ వాడడం జరిగింది. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో హాలు. 2x4 ఆఫీస్ చైర్స్ ఇవ్వడం జరిగింది. మనకు హాల్ కి అందాన్ని ఇచ్చారు. మంచి ఫ్లోరింగ్ అయితే చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతోని ఎక్సలెంట్ లైట్లతోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకుంటే మనకు UPVC విండో విత్ గ్రిల్స్ తో ఇవ్వబడింది. ఎక్సలెంట్ ప్లాన్ తో చాలా బాగుంది. ఇటు చూసుకున్నైతే మనకు ఒక కిచెన్, మనకు అందులో మనకు పూజ గది ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు బెడ్రూమ్, ఇటు మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఆనుకునే మనకు బాత్రూమ్ ఉంటుంది. ప్లానింగ్ ఎక్సలెంట్ ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము. ఎంట్రీ కాగానే మనకు ఇది ఈశాన్యం అవుతుంది కాబట్టి చూసుకోండి మంచి లుకింగ్ గల డోర్ తోని మంచి టైల్స్ తోని ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా విండోతో కూడా. ఇందులో వచ్చేసి మనకు కిచెన్ చూస్తున్నది ఆగ్నేయం అవుతుంది. ఇందులో L ఆకారం ప్లాట్ఫామ్ తోని ఇద్దరికి వంట చేసుకునే విధంగా మంచి ఫేసెస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అన్ని రకాల ఫెసిలిటీ కూడా మనకు చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలం కిందకి వస్తుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి బెడ్రూమ్ డోర్ కూడా చూసుకోండి. క్వాలిటీ ఇంత మంచి క్వాలిటీ ఎందుకు చెప్తున్నానంటే, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి దీనికి హార్డ్వేర్ కూడా మనకు
ఎస్ఎస్ స్టీల్ వాడడం జరిగింది. ఇప్పుడు ఈ బెడ్రూమ్ సైజులో వచ్చేసి మనకు 11x12 సైజులతో ఉంటుంది కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకున్నా కూడా చుట్టూ తిరిగేంత ఫేషియస్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి ప్లానింగ్ తోని అన్ని రకాల మనకు వెంటిలేషన్ పరంగా విండో పైన ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇచ్చారు. ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఒక పెయింట్ తోని ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన మనకు దీంట్లో వాస్తు ప్రకారంగా లోరు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మన సొంత ఇల్లు ఎలా కట్టుకొని ఆలోచిస్తామో ఈయన అలాగా ఆలోచించి కట్టడం జరిగింది. మన కింద 2 కార్ల పార్కింగ్, 5 బైక్ల పార్కింగ్, ఒక 1 BHK పోర్షన్ చూసారు కదా. పైన ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నా చూసుకోండి. మన బాల్కనీ 7 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా ఎక్సలెంట్ మంచి గ్రానైట్ అండ్ బ్లాక్ పట్టీలతో వాడడం జరిగింది. మనం ఈ దానికి అందాన్ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా ఎల్ ఆకారంలో టప్ అండ్ వేర్ గ్లాస్ తోని, జిందాల్ కంపెనీ స్టీల్ తోని, కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎక్సలెంట్ కనెక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన మన ఫాల్ సీలింగ్ చూసే వుడ్ కలర్ తోని మనకు లైట్లు కూడా ఇవ్వబడతాయి. ఏదైతే మీరు పైన కూడా మనకు నార్త్ ఫేస్ లో సింహదారం చూస్తున్నారో దీనికి వాడిన చౌకోట్లు కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్ తోని మంచి ఫినిషింగ్ తో చేయడం జరిగింది. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా ఎస్ఎస్ స్టీల్ వాడడం జరిగింది. నార్త్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్న చూసుకోండి. వావ్, ఎంత ఎక్సలెంట్ ఉంది. వా, ఇంత పెద్ద ప్లానింగ్ 110 గజాల ఇల్లు లెక్క ఫ్రెండ్స్. ఇది నిజంగా 150 గజాల ఇల్లు వచ్చింది. ఎందుకంటే ప్లానింగ్ మంచిగా ఉంది. తను మంచి ఇంజనీరింగ్ స్టూడెంట్ కాబట్టి అందుకని ఇంత మంచి ఇవ్వగలిగిండు. ఇది మనకు సిట్అవుట్ ఏరియాలకు వాడుకునే విధంగా చాలా బాగుంది. మీరు భవిష్యత్తులో మీరు కబోర్డ్స్ పార్టీషన్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా విశాలమైన ఎల్ షేప్ హాల్ ఉంది. చూసుకోండి, వెంటిలేషన్ పరంగా ఒక 2 UPVC విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎక్కడ ఏది ఉండాలని మంచి ఆలోచించి పెట్టడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూసుకుంటే సిట్అవుట్ ఏరియాలో కానీ హాల్ కానీ ఎక్సలెంట్ డిజైన్లతోని మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా గానీ మంచిగా మనకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే మాత్రం ఈ హాల్ కి అందేస్తాయని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, కింద ఏ విధంగా అయితే చూసారో పైన కూడా అదే విధంగా మంచి అందమైన డోర్ తోని మన పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా టైల్స్ విషయంలో చూసుకున్నా గానీ వెంటిలేషన్ పరంగా విండో విషయంలో చూసుకున్నా ప్రతి ఒక్కటి జాగ్రత్త వాడడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఎంత విశాలం ఉందో కిచెన్ కూడా ఎల్ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ తోని మంచి అందమైన టైల్స్ తోని వెంటిలేషన్ పరంగా UPVC విండో తోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ఫ్లతోని అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకునే విధంగా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజాల్లోనే ఉంటుంది. మనకు సాగర్ హైవే కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూసుకోండి, కింద ఏ విధంగా అయితే మనకు డోర్లు వాడడం జరుగుతుందో పైన కూడా మంచి లుకింగ్ గల డోర్లు వాడడం జరిగింది. చాలా బాగుంటాయి. ఇది హార్డ్వేర్ కూడా మనకు SS కంపెనీ వాడడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా ఎక్సలెంట్ గా వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఇది వచ్చేసి మనకు 11.5 x 12.5 సైజులతోని ఎక్సలెంట్ గా ఇచ్చారు. మనకు బెడ్రూమ్ సైజులు చాలా బాగున్నాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తో ఇవ్వబడింది. ఏదైతే మీరు చూస్తున్నారో విండో కూడా పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఆచి తూచి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ టోటల్ వచ్చేసి మనకు ఆఫీస్ చైర్స్ ఇవ్వడం జరిగింది. మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూసుకుంటే ఎంత ఫేషియస్ ఉందో, ఎంత విశాలంగా ఉందో. ఇంత పెద్ద బాత్రూమ్ చూడడం నేను ఇదే ఫస్ట్ సారి. అది 110 గజాల ఇల్లులో మనకి ఇంత పెద్దగా ఇచ్చారు. మనకు ఒక వాల్ కూడా ఇందులో కూడా హైలైట్ చేయడం జరిగింది. పైన వరకు టైల్స్ వేయడం వల్ల మనకు వాల్స్ అనేది మంచి లుకింగ్ కనబడతాయి. వెంటిలేషన్ పరంగా మనకు ఒక వెంటిలేటర్ కూడా ఇవ్వబడింది. మంచి ప్లానింగ్ తోని ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ ఇల్లు చుట్టుపక్కల మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్ కానీ కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి. మనకు ప్రతి ఒక్కటి మనకు చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇందులో కూడా డోర్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది 10.5 x 11 సైజులతో ఉంటుంది కాబట్టి ఇందులో కూడా 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగా ఇచ్చారు. మనకు ఇందులో వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండో విత్ గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కసారి ఎందుకు చెప్తున్నట్టే ప్రతి ఒక్కటి ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా వెరైటీ డిజైన్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో మనం భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచి ఫేషియస్ ఉంది. పైన వరకు టైల్స్ వేయడమే కాకుండా ఇందులో కూడా ఒక వాల్ కూడా టైల్స్ హైలైట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎక్సలెన్స్ ఇచ్చారని చెప్పుకోవడం. వాస్తు ప్రకారంగా మనకు చిన్న బెడ్రూమ్ లో లోరూపు ఉండాలి. అందుకు మనకు లోరూపు కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తుతోని బెస్ట్ మెటీరియల్ వాడి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1050,
మీరు చూస్తున్న ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి కూడా 150 2100 SFT తోని బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. దీని రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు ఉంది, మిగతా విషయాలు టెర్రస్ పైకి వెళ్ళి మీకు డైరెక్ట్ బిల్డర్ తోనే మాట్లాడిస్తాను. హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ శంకర్ గారు, తను సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ ఇల్లు రేట్ ఎంత తన మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. మన ఇల్లు రేట్ ఎంత కోట్ చేశారు ఒకసారి మా కస్టమర్కి చెప్పండి. కన్స్ట్రక్షన్ కాంప్రమైజ్ కాలేదండి. నేను ఒక టెక్నికల్ పర్సన్ గా, సివిల్ ఇంజనీర్ గా నేను ఒక 18 అపార్ట్మెంట్స్, 22 విల్లాస్, ఒక 12 ఇండివిజువల్ హౌస్ గా నేను కన్స్ట్రక్షన్ చేసి నేను టెక్నికల్ గా ప్లస్ ఎక్స్పీరియన్స్ గా నేను కన్స్ట్రక్షన్ చేశాను. సైజు కూడా నాకు 22 + 45 30 ఫీట్ మినిమం రేంజ్. నేను సైట్ కూడా కన్స్ట్రక్షన్ నేను ప్రొవిజన్ చేయలేను. ఇంకోటి ప్లానింగ్ కూడా నాకు నచ్చిన విధంగా, అంటే ఓన్ కన్స్ట్రక్షన్ విధంగా కార్ పార్కింగ్ 2 కార్ పార్కింగ్స్ ఉండాలి. ఇన్ కేసు నెక్స్ట్ ఇంకో ఫ్లోర్ వేసుకున్నా గానీ, వాళ్ళు కూడా రెంట్కి ఇచ్చుకున్నా గానీ, కింద ఫ్లోర్ ఉన్నా కానీ, పై రెంట్కి ఇచ్చుకున్నా గానీ కింద కార్ పార్కింగ్ ప్రొవిజన్ ఇప్పుడు మ్యాండేటరీ అండి. 30 ఫీట్ రోడ్ ఉన్నా కానీ ఖచ్చితంగా మనకి ఏంటంటే ఒక కార్ పార్కింగ్ 2 కార్ పార్కింగ్. అందువల్ల అది కూడా నేను కాంప్రమైజ్ అయ్యాను. టోటల్ గా నేను కన్స్ట్రక్షన్ లో కాంప్రమైజ్ కాలేదండి, ఒక టెక్నికల్ గా వెళ్ళిపోయాను. ఓకే. నేను మీ కన్స్ట్రక్షన్ చూసిన తర్వాత నేను ఏమనుకున్నానంటే 110 గజాల ఇల్లు యాక్చువల్ గా నేను చెప్పాలంటే 150 గజాల ఇల్లు అంత ఫేషియస్ గా వచ్చింది. ఇది మీకే సాధ్యమైంది, మీ ప్లానింగ్ కాబట్టి. అసలు రేట్ చెప్పండి ఒకసారి. రేట్ వచ్చేసి యాక్చువల్లీ నేను 90 lakhs చెప్తున్నానండి దీనికి. ఎందుకంటే ఇక్కడ మాకు ఈ ఏరియా గానీ మనకి ఏంటంటే నియర్ బై సాగర్ రోడ్ నుంచి 1.3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాదు, క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. బట్ నేను ఎక్కడైనా కానీ కొంచెం హార్ట్ఫుల్ గా తీసుకుని హార్ట్ఫుల్ గా చేయాలనే ఆలోచనతో నేను ఉంటాను. అది ఇది అంటారు కదా 90 lakhs అంటున్నారు కదా, కూర్చుంటే ఒక 1-2 లక్షల వరకు నేను అంటే పేమెంట్ మెథడ్ బట్టి మనం ఏమైనా మోయే అవకాశాలు ఉంటాయి. ఓకే. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు 90 lakhs చెప్తున్నారు. అది కూడా ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి ఎంతో కొంత నెగోషియబుల్ ఉంటుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఏ బ్యాంక్ లో అయినా సరే మీరు ఒక 25% క్యాష్ కట్టుకోగలిగితే, ఎనీ బ్యాంక్ లో మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సలా మీ సేవలో అంజయ్య.